తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 3 రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని అన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను తక్షణమే చేపట్టేలా చూడాలని కేంద్ర మంత్రి సమక్షంలో జరగనున్న సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలలో భాగమైన మల్లమ్మకుంట జలాశయ సామర్థ్యాన్ని పెంచే పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కాలువకు తగినంత నీరు చేరకపోవడానికి గల ప్రధాన కారణాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీగా సిల్ట్ పేరుకుపోవడం, నదీ ప్రవాహ మార్గంలో వచ్చిన మార్పులు, నిర్మాణాత్మక అవరోధాలు కాలువలోకి నీటి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అధికారులు వివరించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆర్డీఎస్ వ్యవస్థకు కనీసం వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల అవసరాల్ని తీర్చగల శాశ్వత పరిష్కారాలపై సమావేశంలో చర్చ జరిగింది. డ్రెడ్జింగ్, కాలువ హెడ్ రెగ్యులేటర్ అభివృద్ధి పనులు, ఆధునికీకరణ చర్యలు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలు, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యాం నదీ ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇప్పుడు 5-6 టీఎంసీలకు మించి రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక వాటాల సమర్థ వినియోగానికి తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని సీఎం కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనుల్ని అత్యవసరంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ ఆధునికీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి 2 ప్యాకేజీల పనులు ఇప్పటికీ చేపట్టలేదని, 3, 4 ప్యాకేజీల పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. నిలిచిపోయిన మొదటి 2 ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 3 సీఎంలు జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. 2004లో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఆర్డీఎస్లో పూడిక తీసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండడంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. పూడిక తీతతో పాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనను అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకుని పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారుల్ని ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సీఎం చెప్పారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టీఎంసీలకు పెంచాలని, అవసరమైతే అదనపు భూసేకరణ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని, వీలైనంత వేగంగా పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్డీఎస్ ఆయకట్టుపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండడం సరిపోదని, కేటాయించిన నీరు రైతుల పొలాలకు చేరేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.